ఇచ్చిన అది కూడా ఉన్నాయి. అదే విధంగా ఆస్తులు పెంచినాం, అదే విధంగా ఆదాయాన్ని పెంచినాం. తెలంగాణ సస్యశ్యామల తెలంగాణ తీసుకొచ్చినాం, వరిలో నంబర్ 1 చేసినాం. అన్ని విధాలుగా హైదరాబాద్ కూడా అభివృద్ధి చేసినాం. ఇప్పుడు చెప్తాను వినండి, వీళ్ళు ఒక బతుకమ్మ కుంటం చేసి మొత్తం బతుకులను తాగం చేసి కార్యక్రమాలు చేస్తున్నారు. మొత్తం రోడ్ల మీద వర్షాకాలం వర్షాకాలం ఇల్లు కూడా కొట్టి వాళ్ళకి ఏం తెలుస్తుందంటే బాధ. ఒక ఇల్లు కూలిపోయిన తెలుస్తుంది బాధ. ఇప్పుడు మనం అందరం చల్లగా ఉన్నామండి, ఎవరింట్లో వాళ్ళు ఉన్నాం. ఆ వర్షాకాలంలో ఇల్లు కూలగొట్టి ఏ విధంగా వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. అదే విధంగా స్కూల్ కు పోయిన పిల్ల ఇంటికి వచ్చే వరకు ఏదైతే వాళ్ళ స్కూల్ పోయి ఇంటికి వచ్చే వరకు ఇల్లు లేకపోతే ఆ బాధ ఏంది, ఆ పరిస్థితులు ఏంటంటే మనసులోనికి అర్థమవుతుందండి. మనసులోనికి ఎవరికి అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితులు అంటే. రామూర్తి గారు చెప్పండి. సో కేటీఆర్ నుంచి కిషన్ రెడ్డి సలహాలు తీసుకుంటారు. దీంట్లోనే సిబిఐ ఎంక్వైరీకి కిషన్ రెడ్డి సహకరించలేదని చెప్పడం కావచ్చు. సో మరి ఆన్ రికార్డు హరీష్ రావు గారు చెప్పారు 37 మంది ఎమ్మెల్యేల బలం మాత్రం ఉందని చెప్పాడు. సో దీంట్లో కేటీఆర్కు కిషన్ రెడ్డి సహకరిస్తున్నాడని చెప్పడం కావచ్చు. సో దాంట్లో మరి కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని చెప్పడం కావచ్చు. కప్పిన కండువాలో ఏముందో వారికి తెలియదని చెప్పడం కావచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సో ఆయన నివాసంలో మరి కండువాలు కప్పారు. ఆ 3 రంగులకు సంబంధించిన ఆ కండువాలు కప్పారు. అది కాంగ్రెస్ కండువాలు కాదని చెప్పినట్టుగానే ఆయన మరి ఇప్పుడు మరొకసారి కామెంట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? కండువల విషయంలో వాస్తవంగా తెలంగాణ ప్రజలు చూసుకుంటారండి. ఏ కండువ ఏంది, ఏ కండువ ఏది కాదన్నది తెలంగాణ సమాజానికి తెలుసు. ఇంకోటి ఏంటంటే కండువ కప్పినంత మాత్రాన పార్టీలో జైన్ కాలేదంటే మరి రా మా దగ్గరికి వచ్చి కూడా నువ్వు కండువ కప్పుకో, గులాబీ కండువ కప్పుకో. నువ్వు ఎందుకంటే ముందు గులాబీ పార్టీలో ఉన్నావు కదా, గులాబీ పార్టీలో కప్పుకున్నంత మాత్రం గులాబీ కండువ కాదని మీరు కూడా అనుస్తున్న తర్వాత. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు క్లియర్ గా తెలుసుకోమని చెప్తున్నాయి. ఎందుకంటే కేటీఆర్ గారు ఇప్పుడు వాస్తవంగా మీరు అన్నారు ఏదైతే కిషన్ రెడ్డికి సహకరిస్తున్నారు, కిషన్ రెడ్డి కథా కార్ఖానా అంటే ఇప్పుడు మేము ఎప్పుడు ఎక్కడ మేము కంప్లీట్ గా కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే మేము కానీ గౌరవ కేటీఆర్ గారు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ నువ్వు ప్రత్యక్షంగా ఒక మీటింగ్ లో చెప్పినావు. ఎందుకంటే నేను బీజేపీ అంశాలు మోడీ అంశాలను ముందుకు తీసుకుపోతాను కాబట్టి మాలో ఉన్న పార్టీ సీనియర్లకు నచ్చట్లేదు అని నువ్వే క్లియర్ చెప్తావు. అంటే నువ్వు బీజేపీ నీ విధానాన్ని నువ్వు ముందు తీసుకుపోతానవా లేకపోతే మేము ముందుకు తీసుకుపోతానవా అన్నది స్థానిక ఎన్నికలు పెడితే తెలుస్తుంది. అంతే తప్ప కానీ ఒక యూరియా లేనోడు అదే విధంగా ఈ యూరియా కష్టాలను డైవర్ట్ చేయనీకి రకరకాలుగా. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే 21 నెలలుగా ఫెయిల్ అయిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ బేకార్దని చెప్తేనే నీ కోట్లేస్తారు. అంతే తప్ప అది నిరూపించాలని చూస్తున్నావు పదే పదే. అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో ఏం చేసింది అన్నది తెలంగాణ ప్రజల పాదాల దగ్గరన్నది. నువ్వేం చేసినావు అన్నది కూడా వాస్తవంగా చూసినా రంధ్రావేశన చేసినా వాస్తవంగా చెప్పాలంటే అయస్కాంతం పెట్టి వెతుకులాడినా కూడా దొరకదు ఈ మట్టిలా. అలాంటి పరిస్థితులు. నేనేమంటున్నా భూతద్దం పెట్టి చూసినా దొరకదు, అయస్కాంతం పెట్టి గ్రౌండ్ లో మొత్తం ఎత్తుకులాడినా కూడా దొరకదు నువ్వు ఏం చేసినావు అన్నది. నువ్వు ఏం లేదు వాస్తవంగా 21 నెలలుగా నీ దోపిడి సిద్ధాంతాలతోని నువ్వు ఏ విధంగా అయితే బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వచ్చినావో అదే సిద్ధాంతాన్ని కొనసాగించుకుంటూ ఒక పార్టీ మీద ఒకళ్ళ తర్వాత ఒకరిని ఎందుకంటే డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఒకళ్ళ తర్వాత ఒకరిని పెట్టి నువ్వు కాల్చాలని చూస్తున్నావు. ఎందుకంటే నువ్వు గన్నుకు సంబంధించిన రెడ్డి కాబట్టి నువ్వు వాస్తవంగా ఉస్మానియా యూనివర్సిటీ మీద గన్ను ఎక్కుపెట్టిన రెడ్డి కాబట్టి ఆ గన్ను పెట్టి కాల్చాలని చూస్తున్నావు. కానీ తిరిగి బుల్లెట్ దాకేది నీకే రేవంత్ రెడ్డి అని చెప్తున్నా. ఓకే రామూర్తి గారు, ఇంకో అంశం కూడా కాళేశ్వరంపై సిబిఐ విచారణను కేటీఆర్ ఆపుతున్నారని కూడా చెప్పారు. ఏం చెప్తారు? మేము ఏంటంటే వీళ్ళు ఏ కమిషన్లు వేసుకున్నా, పీసీ ఘోష్ కమిషన్ వేసుకున్నా, సిబిఐ వేసుకున్నా మీ న్యాయం పరంగానే కొట్లాడుతా ఉన్నాం, న్యాయపరంగానే కొట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు సిబిఐకి అప్పగించాలంటే నువ్వు అర్థం చేసుకోవచ్చండి నేను చేతగాను నా వల్ల కాదని. ఎందుకంటే కొండందో ఎలకని పట్టినట్టు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఏం జరగలేదు. కాళేశ్వరం మీద ఎవరు చేసినా, మోడీ చేసినా, రాహుల్ గాంధీ చేసినా, రేవంత్ రెడ్డి చేసినా, ఆఖరికి కవితక్క చేసినా రాజకీయ ఆరోపణలు మాత్రమే. అందులో సత్యం లేదు, అసత్య దూరం. వాస్తవంగా చెప్పాలంటే 1,00,00,000 కోట్లు అని పదే పదే మురిన కుక్కలకు మరీ చెప్తున్నా. మేము తీసుకొచ్చింది 94,000 కోట్లే, అందులో ఖర్చు పెట్టింది 80,000 కోట్లు మాత్రమే. వాస్తవంగా ఎన్ని ఆబ్జెక్ట్స్ చేసినాం అన్నది కూడా చూసుకోవచ్చు అండి. కాళేశ్వరంలో ఒక 100 ఆబ్జెక్టులో ఒక 2 పిల్లర్లు వంగిపోయినాయి. ఆ 2 పిల్లర్లు కూడా వాస్తవం చెప్పాలంటే 300 కోట్లు పెడితే బాగా అయిద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా క్లియర్ గా చెప్పింది. అయినా కూడా పదే పదే రాజకీయంగా దాని మీద వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు చూద్దాం ఆలిమెట్టి అటు సైడ్ కర్ణాటక, అటు కృష్ణా నీళ్లు కిందికి పోవాలి, ఇటు గోదావరి నీళ్లు కిందికి పోవాలి. ఇప్పుడు ఎందుకంటే అటు పైన కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నది, దాని తర్వాత ఇక్కడ వాస్తవంగా ఏంటంటే కింద బీజేపీ సంబంధించిన ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నది. 2 పడ మీద కాలేసిండు రేవంత్ రెడ్డి. అటు మోడీతోనే అదే విధంగా ఇటు చంద్రబాబుతోనే అదే విధంగా ఈ విధంగా దోస్తాన్ చేస్తూనే అటు ఏదైతే కర్ణాటక సంబంధించిన లీడర్తో ఏదైతే కొంత